హలో, వెల్కమ్ బ్యాక్ టు కేఎంబి కిచెన్. ధనియాలు ఒక 4 టీ స్పూన్లు అండి. దీంతో ఎండుమిరపకాయలు ఒక 12 అండి. కొంచెం జీలకర్ర ఇంకా కొంచెం వేయమ్మా. ఈ స్పూన్తో 1 స్పూన్ వేయండి జీలకర్ర. ఈ స్పూన్తో 3 స్పూన్లు ధనియాలు, ఒక 15 ఎండుమిరపకాయలు. ఇది వచ్చి ఇడ్లీ కోసం పొడి చేస్తున్నానండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. మిరియాలు ఒక 5 మిరియాలు. మా నాన్న చెప్తారండి, కొంచెం ఈ పొడిలో మిరియాలు ఇస్తే పిల్లలు తినేటప్పుడు మంచిది, జీర్ణశక్తి అవుతుందని మా నాన్నగారు చెప్తారు. ఈ ఇడ్లీ పొడి చేసుకొని నేను చెప్పినట్టుగా నోరు బాగలేనప్పుడు దీంట్లో 2 వచ్చి తెల్లగడ్డలు పాయి వేసుకోండి. నోరు బాగలేనప్పుడు, జ్వరంగా ఉన్నప్పుడు వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి. సూప్. ఇడ్లీలోకి నేను పొడి చేస్తున్నానండి. ఇడ్లీ, దోశ, ఇడియాపం అట్లంతా బాగుంటుంది. ఇది మనం ఆరబెట్టుకొనేసి కొంచెం కల్లుప్పు వేసుకొని రుబ్బేటప్పుడు మనం ఈ తెల్లగడ్డ పాయలు పొట్టు తీయకుండా ఇలా తీసుకోండి. పొట్టు తీసిన మీ యాక్షనే, నేను తీయట్లేదు. ఇలా తీసుకొని ఇది చల్లార్చుకొని ఇది మిక్సీ జార్లో వేసుకొని ఇవంతా ఈ తెల్లగడ్డలు వేసుకొని ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని మీకు పొడి చూపిస్తానండి. ఇలా వేయించుకున్నవి ఆరబెట్టుకొనేసి ఇందులో మనం వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. మీ టేస్ట్ ప్రకారం వస్తానయ్యా. ఇది మిక్సీ పట్టుకొని వచ్చేద్దామండి. పొడి రెడీ చూడండి. టంటడా, మస్తాన్ బాబా ఇంట్లో పొడి, ఇడ్లీ పొడి రెడీ అయిపోయిందండి. ఎంతో రుచి అయినా టేస్టీ అయినా కారపొడి అండి ఇది. బిస్మిల్లా రవ్వ వేసుకొని, మా ఇంట్లో ఇడ్లీలండి. బిస్మిల్లా.